సో, ఈ పీసీఓఎస్‌కి మనం హోమియోపతితో కూడా క్లియర్ చేసుకోవచ్చు. యాహ్! అండి. హోమియోపతి ద్వారా దీన్ని పీసీఓఎస్‌ని మనం కంప్లీట్‌గా క్యూర్ చేసుకోవచ్చు. మెయిన్‌గా హోమియోపతిలో ఎలాంటి ఆర్టిఫిషియల్ హార్మోన్ టాబ్లెట్స్ ఏది ఉండదు. మామూలుగా బయట ఎలా ఇస్తారు? పీసీఓఎస్ అంటే హార్మోన్ ఇర్రెగ్యులేషన్ కాబట్టి హార్మోన్ టాబ్లెట్స్ తీసుకోమని చెప్తుంటారు. అవి ఎవ్రీడే పిల్స్ కానివ్వండి, మంత్లీ పిల్స్ కానీ ఇలా ఇంజెక్షన్స్ కానీ కన్జ్యూమ్ చేస్తూ ఉంటారు. బట్ హోమియోపతిలో అలా ఉండదు. మెయిన్‌గా హోమియోపతిలో ఎలా ఇస్తామంటే మెడిసిన్స్ అనేటివి వాళ్ళ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఇస్తాం. వాళ్ళ సైకిల్స్ ఏ విధంగా ఉన్నాయి, పీరియడ్ ఓకే. సైకిల్స్ ఎలా ఉన్నాయి, ఎన్ని డేస్ బ్లీడింగ్ అవుతుంది, నేచర్ ఎలా ఉంది, పెయిన్స్ ఏమైనా ఉన్నాయా లేదంటే ఇలా స్కాన్ రిపోర్ట్‌లో ఓవరీస్ ఏమైనా ఉన్నాయా? లేదంటే ఫాలికల్స్ అలా ఏమైనా ఉన్నాయా అని చూస్తాం. దాని పరంగా ఫిజికల్ సింప్టమ్స్ ఇంకేమైనా యాక్నే కానివ్వండి, హెయిర్ ఫాల్, వెయిట్ గెయిన్ ఇవన్నీ కన్సిడర్ చేస్తే జరుగుతుంది. మెయిన్‌గా ఎమోషనల్ స్టేట్ పైన ఎక్కువ డిపెండ్ అవుతూ ఉంటాం. ఓకే. అంటే ప్రతి ఒక్కరి మెంటాలిటీ సేమ్‌గా ఉంటది. ఇప్పుడు 10 మంది పీసీఓఎస్ ఉంటే 10 మంది సేమ్‌గా ఉండరు. హ్మ్. ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా రియాక్ట్ అవుతుంటారు. అదే మెయిన్‌గా హోమియోపతి ట్రీట్మెంట్ అనమాట. ఓకే. ఇండివిడ్యువలైజ్డ్ ట్రీట్మెంట్ అంటాం. వాళ్ళ ఫిజికల్ స్టేట్, ఎమోషనల్ స్టేట్, వాళ్ళకున్న సింప్టమ్స్ అన్నీ హ్మ్. కన్సిడర్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. చాలా మంది హోమియోపతి అంటే డిలే అవుతుంది. ఇయర్స్ అవును. కొద్దీ ట్రీట్మెంట్ తీసుకోవాలనుకుంటుంటారు. హ్మ్. బట్ అలా ఏమి ఉండదండి. మనం కరెక్ట్ టైంలో వాళ్ళకి సింప్టమ్స్ బేస్ చేసుకొని కరెక్ట్ మెడిసిన్ ఇచ్చామనుకో వితిన్ 6 మంత్స్‌లోనే వాళ్ళకి సైకిల్స్ రెగ్యులర్ అవుతూ ఉండడం. దాంతో పాటు ఇప్పుడు సింప్టమ్స్ కానీ, వెయిట్ గెయినింగ్ కానీ, యాక్నే, హెయిర్ ఫాల్ ఇవన్నీ స్లోగా కంట్రోల్ అవుతూ ఉంటాయి. ఓకే. దాంతో పాటు ఆ పీసీఓఎస్ మనం మళ్ళీ మళ్ళీ రాకుండా కూడా ప్రివెంట్ చేసుకోవచ్చు. అంటే ప్రాపర్ లైఫ్ స్టైల్ గైడెన్స్ కూడా అడ్వైస్ చేయడం జరుగుతుంది. హ్మ్. ప్రాపర్ లైఫ్ స్టైల్ గైడెన్స్ ప్రాక్టీస్ చేసినట్టయితే వాళ్ళు ఆ పీసీఓఎస్ అనేది మళ్ళీ మళ్ళీ ఫ్యూచర్‌లో రాకుండా మేనేజ్ చేసుకుంటూ ఉండొచ్చు. జనరల్‌గా ఏదైనా మెడిసిన్స్ తీసుకుంటే లాంగ్ రన్‌లో మరి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని భయపడుతుంటారు. మరి హోమియోపతి మెడిసిన్స్ తీసుకోవడం వల్ల దీంట్లో సైడ్ ఎఫెక్ట్స్ మంచి క్వెషన్ అండి. నార్మల్‌గా హోమియోపతిలో సైడ్ ఎఫెక్ట్స్ ఏది ఉండవు. ఈ హార్మోన్ టాబ్లెట్స్ తీసుకోవడం వల్ల చాలా మందికి ఫ్యూచర్‌లో హార్మోన్ రెగ్యులేషన్ స్టార్ట్ అవ్వడం, లేదంటే వన్స్ ఆ టాబ్లెట్ స్టాప్ చేసిన వెంటనే మళ్ళీ సైకిల్స్ ఇర్రెగ్యులర్‌గా రావడం ఇలా కామన్‌గా ఉంటుంది. బట్ హోమియోపతిలో అలా ఏది ఉండదు. సైడ్ ఎఫెక్ట్స్ జీరో. యాహ్! ప్రతి ఒక్కరు కామన్‌గా యూజ్ చేయొచ్చు. అంటే ఎర్లీ స్టేజ్‌లో కానివ్వండి, మెనార్కీ తర్వాత హ్మ్. 18 ఇయర్స్‌లో, రిప్రొడక్టివ్ ఏజ్‌లో లేదంటే మెనోపాజ్ స్టేట్‌లో ప్రతి ఒక్కరు కామన్‌గా యూజ్ చేయొచ్చు. బట్ ఎవరికీ సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. ఓకే. సో, ఇప్పుడు ఒకసారి క్యూర్ అయిపోయిందనుకోండి పీసీఓఎస్, మళ్ళీ అదే ఇంబాలెన్స్‌తో అలా ఉన్నప్పుడు మళ్ళీ అది రిటర్న్ అయ్యే అవకాశం ఉంటుందా? యాహ్! అంటే చాలా మందిలో రిటర్న్ వచ్చే కండిషన్స్ ఎక్కువగా ఉంటాయి. బట్ హోమియోపతిలో రిటర్న్ తగ్గుతుంది. ఆ ఛాన్స్ తగ్గుతుందనమాట. ఓకే. నార్మల్‌గా బయట ట్రీట్మెంట్‌తో వాళ్ళు హార్మోన్ టాబ్లెట్స్ యూజ్ చేస్తారు. వాళ్ళ సైకిల్స్ రెగ్యులర్ అయిపోతే వాళ్ళు హ్మ్. స్టాప్ చేస్తారు ఆ ట్రీట్మెంట్ అనేది. బట్ మళ్ళీ వాళ్ళకి 1 ఆర్ 2 ఇయర్స్‌కి మళ్ళీ సైకిల్స్ వాళ్ళు లైఫ్ స్టైల్ సరిగ్గా లేకపోవడం వల్ల ఆ పీసెస్ మళ్ళీ రీఅపియర్ అవుతుంది. హ్మ్. బట్ హోమియోపతి ద్వారా అలా ఉండదు. ఆ ఓకే. రీఅపియరెన్స్ తగ్గిస్తుంది. హ్మ్. ఫ్యూచర్‌లో మళ్ళీ రాకుండా సింప్టమ్స్ డెవలప్ అవ్వకుండా కూడా మనం రీకరెన్స్ తగ్గించుకోవచ్చు. ఇది మెయిన్ అడ్వాంటేజ్ హోమియోపతి ద్వారా. ఓకే. సో, మొత్తానికి పీసీఓఎస్ అంటే ఏంటి? దీన్ని ఎలా క్యూర్ చేయాలి? దీని సైడ్ ఎఫెక్ట్స్ మొత్తం అన్నిటికి చాలా క్లియర్‌గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థాంక్ యూ మ్యామ్.